వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే ఆశ్రిత గారు. నమస్తే అండి. ఇప్పుడు చాలా వరకు రీల్స్ చూస్తున్నాను. డ్రైడ్ మీట్ కొన్ని ప్లేస్లో ఉపాన్సులు అంటారు, ఇంకొన్ని రాయలసీమలో ఒట్టి తొనకలు అంటారు. ఏదైనా డ్రైడ్ మీట్, అది సీ ఫుడ్డా లేకపోతే మటన్ అలాంటివి. డ్రైడ్ మీట్ అనేది తీసుకోవడం రెగ్యులర్గా లేకపోతే వన్స్ ఇన్ వైల్ అయినా అసలు మంచిదా కాదా డ్రైడ్ మీట్ అనేది? ఇది రీసెంట్గా స్టార్ట్ అయిందండి. డ్రైడ్ మీట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నికే, కానీ ఇది చాలా వరకు రీసెర్చ్ మనకి మంచిదే అని చెప్తోంది. ఎందుకు మంచిది అంటే, ఫస్ట్ ఈ మీట్ని డ్రై చేయడం వల్ల కంటామినేషన్ కొంతవరకు తగ్గించవచ్చు. బ్యాక్టీరియల్ కంటామినేషన్ లాంటివి పచ్చి మాంసంలో బ్యాక్టీరియాలో ఉండదు. సో కాబట్టి కంటామినేషన్ తగ్గించవచ్చు. అండ్ రెండోది, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎలా డ్రై చేస్తున్నారు, దానికి ఎలాంటి స్పైసెస్ యాడ్ చేస్తున్నారు, ఎంత సాల్ట్ అవి యాడ్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అవి చూసుకోవాలి. ఒకవేళ ఆ పద్ధతులన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే డ్రైయింగ్ ఈజ్ ఎ గుడ్ టెక్నిక్. డ్రై మీట్లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, జింక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రేషియో కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుందని రీసెర్చ్ చెప్తోంది. అండ్ ఈ రేషియో మనం ఆక్సిడేషన్ ఆపడానికి, అంటే యూజువల్గా పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తొందరగా ఆక్సిడేషన్ అవుతాయి. సో ఈ ఆక్సిడేషన్ ఆపడానికి మనము డ్రై చేసేటప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తే అవి ఆక్సిడేషన్ కూడా జరగవు. సో టు సమ్ ఎక్స్టెంట్ దిస్ డ్రైయింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్దీ ఫ్యాట్స్ కూడా. అండ్ దాని తర్వాత ఈ డ్రైయింగ్ ప్రొసీజర్లో మనకి ఇంకా ఇందాక నేను అన్నట్టు బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఒకటి ఉండదు. సో ఐరన్ లెవెల్స్ అవి బాగుంటాయి కాబట్టి మనకి అనీమియా అలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి రైట్ నౌ. సో అలాంటి వాళ్ళు కూడా డ్రై మీట్ వెంచర్ చేయొచ్చు. కొంతమంది ఎక్కువ రోజులు, అంటే మీట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కావాలి కానీ మీట్ ఆల్వేస్ అవైలబుల్ ఉండదు అనుకున్న వాళ్ళకి డ్రై మీట్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. ఓకే. అండ్ అలాగే సీ ఫుడ్ లో కూడా డ్రై మీట్, అంటే ఎండు చేపలు, ఏదైనా చేపలు ఎండబెట్టి దాన్ని ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు అన్నంలోకి సైడ్ డిష్ లాగా. హౌ అబౌట్ సీ ఫుడ్? సీ ఫుడ్ కూడా, అందులో కూడా సాల్ట్ కంటెంట్ చూసుకోవాలి. సో హౌ మచ్ సాల్ట్, అందులో ఎంత సాల్ట్ ఉంది, ఎక్కువ సాల్టీ ఉంటాయి జనరల్ గా. సో అట్లా ఎక్కువ సాల్ట్ ఉండకుండా ఉంటే డ్రై ఫిష్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. అసలు ఫిష్ డ్రై చేసే కల్చర్ ఎందుకు వచ్చిందంటే, ఒక పీరియడ్ లో బ్రీడింగ్ పీరియడ్ ఉంటుంది ఫిష్ కి. సో ఆ పీరియడ్ లో ఎవరు చేపలు వేటాడడానికి వెళ్ళరు కూడా, జాలర్లు కూడా వెళ్ళరు ఆ టైంలో. సో అలాంటప్పుడు యూజువల్ గా సీషోర్ లో ఉన్న వాళ్ళకి సీ ఫుడ్డే వాళ్ళకి మెయిన్ స్టేపుల్. సో ఆ స్టేపుల్ ని క్రియేట్ చేసుకోవడానికి ఎక్సెస్ ఫిష్ ఉన్న టైంలో డ్రై చేసుకుని ఫిష్ ని కన్జ్యూమ్ చేయడం అనేది ట్రెడిషన్. రైట్, యా. సో ఆ ట్రెడిషన్ అన్నమాట. సో ఆ ట్రెడిషన్ ఎందుకు వచ్చిందంటే దిస్ ఇస్ ద రీజన్. సో అలాంటి వాళ్ళు కూడా డ్రైయింగ్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ దేర్. అవైలబిలిటీ, సో వాళ్ళకి ఎక్కువ వెజిటేబుల్స్, కూరగాయలు అవైలబుల్ ఉండవు కదా సీషోర్లో. సో వాళ్ళకి డ్రై ఫిష్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ప్రోటీన్. ఓకే. అండ్ డ్రై ఫిష్లో కూడా, డ్రై ఫిష్లో ఎక్కువ డి వైటమిన్ ఉంటుందా? ఈజ్ ఇట్ ట్రూ? ఉండొచ్చు, బికాజ్ అగైన్ దాన్ని సన్ షైన్లో ఎండి పెడతారు కాబట్టి దానివల్ల వైటమిన్ డి ఉండొచ్చు. కానీ బట్ యాజ్ సచ్ రీసెర్చ్ ఉందో లేదో వీఆర్ నాట్ షూర్ అబౌట్ దట్ వైటమిన్ డి లెవెల్స్. ఓకే. సో చూస్తున్న వాళ్ళు డ్రై మీట్ అనేది కంపారిటివ్లీ పచ్చి మీట్ కంటే, రా మీట్ కంటే డ్రై మీట్ అనేది సేఫెస్ట్. మేబీ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా డ్రై చేయడం వల్ల కొంచెం తగ్గుతుంది. అంటే ఫ్యాట్ లెవెల్స్ ఉన్నా సరే గుడ్ బ్యాలెన్స్ లో ఉంటాయి. సో దట్స్ అ గుడ్. సో బ్యాక్టీరియా ఎలా ఎండబెడుతున్నాం కాబట్టి పచ్చి మాంసం మీద ఉన్న బ్యాక్టీరియా పోతుంది. సో ఎండు మాంసం అనేది హెల్త్ కి మంచిదే. ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. కొంచెం హైజీన్ కూడా చూసుకోవాలి. హైజీనిక్ గా ప్రాసెస్ చేస్తే మంచిదే. సో ఫంగల్ మౌల్డ్స్ అలాంటివి ఏం లేకుండా జాగ్రత్తగా ప్రాసెస్ చేసిన డ్రై మీట్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. ఓకే. సో రీల్స్ లో మనం చూస్తున్నట్టు డ్రై మీట్ అనేది మంచిగా, మనం అంత అవాయిడ్ చేయాల్సిన విషయం అయితే కాదు. అండ్ కంపేరిటివ్లీ పచ్చి మీట్ కంటే ఇది మంచిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.